హలో ఎవరివన్. నెక్స్ట్ ఏమైందంటే హల్దీ ఫంక్షన్ అయిపోయేసరికి వచ్చేసి 6 అలా అయిందండి. అలా స్నానం చేసేసాక చూడండి ఇక్కడ వణికిపోతుంది ఈ పాప అనేది. ఎందుకంటే కూల్ వాటర్ పోస్తారు కదా, కూల్ వాటర్ కి వణికిపోతుంది అనమాట చిన్న పాప అయ్యేసరికి. ఇక్కడ ఒక పక్క వాటర్ పోస్తూ ఉండి ఇంకొక పక్క వచ్చేసి పెద్దవాళ్ళు ఉంటారుగా పసుపు అవి పోసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పల్లెటూరులో ఇలానే జరుపుకుంటారండి. అంటే టౌన్లలో ఎలా జరుపుకుంటారో తెలియదు. ఇక్కడ వచ్చేసి నైట్ టైం అనమాట 7:30, 8 అలా అయింది. ఇక్కడ వచ్చేసి పాప వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు ఫస్ట్ అక్షంతలు వేస్తున్నారు. చాలా మంది వచ్చారండి. పల్లెటూరులో చాలా బాగా వస్తారు, బాగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెటూరు అని లేదు, టౌన్ అని లేదండి, ప్రతి ఒక్క దాంట్లో ఇలా చేసుకుంటున్నారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మా సిస్టర్ కోసం. ఇక్కడ వచ్చేసి మా పిన్ని బాబాయ్కి ఇద్దరు కూతుర్లే అనమాట. కొడుకులైనా కూతుర్లైనా వాళ్ళేనండి. అంటే ఇప్పుడు ఎవరండి కొడుకులు చూసేది, కూతుర్లే బాగా చూస్తున్నారు. చూడండి ఇక్కడ వచ్చేసి చాలా మంది వచ్చారు. వీళ్ళకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చేసి ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్, దాంట్లో ఒక స్వీటు, ఒక అరటిపండు, ఆకు ఒక్క, పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్ వేస్తారండి. ఆ సాంగ్యం అంతా మేమే పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మేనమామ సాంగ్యం మేమే తేవాలని చెప్పేసి ఇలా సాంగ్యం చేశారు. ఇక్కడ వచ్చేసి మొత్తం అంటే వచ్చిన వాళ్ళు వచ్చేసి ఆ పాపకి అంటే డబ్బులు అలా ఇస్తారు కదా, వాళ్ళందరూ ఇచ్చి బాక్స్ అయి తీసుకుని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో గెస్ట్ చేయండి చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి ఏముందండి, చేసిన ఐటమ్స్ తినేసి చక్కగా వెళ్ళిపోయారనమాట. ఇక్కడ వచ్చేసి నైట్ 11, 12 టైంలో ఫొటోస్ తీస్తూ ఉన్నారు. మేము అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడండి ఇది వచ్చేసి ఈ శారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పాప అనేది. ఈ శారీ కట్టేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే చిన్న పాప కదండి, వాళ్ళకి కట్టడానికి చాలా అన్ఈజీగా ఉంది అన్నమాట. ఈ వీడియో నచ్చి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.